హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనమాట. సో ఫస్ట్గా ఏంటంటే అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. ఇప్పుడు ఏంటంటే మనం కాయగూరలు కటింగ్కి వచ్చాం. సో నేను కూడా కట్ చేస్తున్నాను, కట్ చేయట్లేదు అని అనుకోకండి. అందరూ కష్టపడి కోస్తున్నాము, ఇప్పుడే వచ్చాము, ఇంకా లంచ్ చేయలేదు. సో టైం అయిపోతుంది. సో చూపిస్తా చూడండి. సో చూసారంటే అందరూ ఇలాగా నేను ఇప్పుడు దాకా ఇది కోసాను, ఇంకా కరివేపాకు తీసాను. హాయ్ చెప్పు నవ్వి అక్క. హాయ్ గాయ్స్, పనులు గాయ్స్. అక్క హాయ్ 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 హాయ్. అందరూ హాయ్ చెప్పండి గాయ్స్. సో నేను సాయంత్రం కూడా బ్లాగ్ తీయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా, చూపిస్తా కూడా. సో స్పీకర్స్ ఎవరెవరు వస్తారో సాయి అని, సో వీళ్ళందరూ నన్ను ఏడిపెడుతున్నారు గాయ్స్. సో చూద్దాం, మీ అందరికీ చూపిస్తాను ఇప్పుడు ఏం జరుగుతుందో అనమాట. నేను మళ్ళీ మల్కిపురం వెళ్ళే ప్లాన్ ఉంది. సో ఈరోజుకి అనమాట. సో బాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. సో హాయ్ చెప్తారు మన పెద్ద మనుషులు చర్చికి. మా పాస్టర్ గారు కూడా వస్తున్నారు. ప్రైజ్ లాడన్నా హాయ్ చెప్పన్నాను. మా పాస్టర్ గారు లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగా రైట్. ఓకేనా? ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు కూడా తీసానన్నా. చూసారనమాట కదా బయట హడావిడి. సో లోపల అందరూ కోన్స్ ఇంకా పాటలు నేర్చుకుంటున్నారు. సో ఇప్పుడు మా వాళ్ళందరినీ చూపిస్తా చూడండి. హాయ్ గైస్. సో మేమందరం పాటలు నేర్చుకొని కోన్లు పెట్టుకుంటున్నాం గాయస్. సో ఈవినింగ్ కూడా కనిపిస్తాం. ఈవినింగ్ అయితే మెరిసిపోతాం మేమందరం, అంతే కదా. సో అది హడావిడి. సో ఏంటంటే ఇప్పుడు మనం మల్కిపురం వెళ్ళి నాకు నేల్స్ కావాలి. సో మనకి సో వెళ్ళి అవన్నీ తీసుకొని రావాలి. సో ఇది చర్చ్, మా చర్చి. సో చూసారంటే బయట అంత డెకరేషన్ చూసారు కదా. సో డెకరేషన్ వాళ్ళు డెకరేషన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడైతే తిన్నాం. సో ఇంకా నేను కాయగూరలు కట్టి నాకు గోల్డ్ మంది ఉన్నారని చెప్పి వచ్చేసాను. సో ప్రస్తుతం బై గైస్. సో చూసారనమాట కదా గైస్, మనం ఇప్పుడు మన హెయిర్ కట్కి వచ్చాం. సో హెయిర్ కట్ కింద స్ప్రెటిల్స్ వచ్చేసి నేను కింద కట్ చేయించుకొని ఫంక్స్ ఒకటి కట్ చేయించుకున్నా. సో అందుకు మల్కిపురం వస్తానని చెప్పాను కదా. ఇది నెయిల్స్ ఇంకా ఫ్లవర్స్ తీసుకుని వెళ్ళిపోయాం. సో మా అమ్మకి చెప్తున్నా వీడియో నేను వ్లాగ్లా తీస్తున్నాను, షార్ట్లా కాదని. సో అది కెమెరాలో పెట్టమని చెప్తున్నాను మా అమ్మకి. సో సెలూన్ కూడా విజిట్ చేయండి. సో బాగుంటుంది సర్వీస్ కూడా. సో గైస్ మనం న్యూ ఇయర్ ఫంక్స్ కట్ చేసుకుని కింద కట్ చేయించుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. దానికన్నా ముందు మనకు కొంచెం షాపింగ్ ఉంది. సో అది తీసుకుని సో ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు మళ్ళీ మనం రెడీ అవుతున్నాం. సో టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది. 5:30 కాదు 5:45. సో అలాగా. సో ఇప్పుడు మనం మళ్ళీ చర్చి దగ్గరికి వెళ్ళబోతున్నాం. రెడీ అయ్యి ఇంకా అక్కడే ఉంటాం. ఇంకా ఫుల్ హడావిడి మీకు కూడా చూపిస్తా. టింకుగాడు గడేసుకున్నాడు. ఇప్పుడు నా డ్రెస్ ఏమో అన్నీ అందులోనే ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ మేము చర్చి దగ్గరికి వెళ్ళాలి. సో ఆడు తొందరగా స్నానం చేసి వస్తే మేము ఆ రూమ్లోకి వెళ్ళాలి. సో వెయిటింగ్ ఆడి కోసం. సో నా హెయిర్ స్టైల్ ఎలా ఉందో వెనకాల నుంచి పిక్స్ షేర్ చేస్తా, కామెంట్ చేయండి. సో నా హెయిర్ కట్ బాగుందా గైస్. సో ఇప్పుడు మనం రెడీ అయిన తర్వాత మళ్ళీ షూట్ చేస్తాం. సో అప్పుడు దాకా స్టే ట్యూన్. సో చూసారంటే గైస్ ఇదే అనమాట మన అవుట్ఫిట్. ఫుల్గా చూపిస్తా తర్వాత. ఇప్పుడు టెన్షన్ ఏంటంటే గోర్లు ఎత్తికించుకోవాలి, ఫ్లవర్స్ పెట్టుకోవాలి, అయిపో బోల్డ్ ఉంది. ఇంకా అప్పుడే స్టార్ట్ అయిపోద్దామని భయం వేస్తుంది. మా అమ్మని చూస్తారా గైస్, బేబీ. సో మన టింకు బాయ్ కూడా రెడీ అయిపోయినారు. టింకు హాయ్ చెప్పరా. పండు బాయ్ హాయ్ చెప్పు. సో అందరూ రెడీ అయిపోయి మంచిగా వెళ్తున్నాం. సో నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్లో తెలపండి. సో ప్రస్తుతానికి స్టేజ్ అక్కడికి ఎలా తీస్తాను. సో
చూసారంటే గైస్ మన డెకరేషన్ అంతా చూపిస్తా చూడండి. పసులు బాగా కూడా పెట్టారు, స్టార్ కూడా ఉంది. సో చూపిస్తా చూడండి. సో చూసారనమాట కదా గైస్, మన డెకరేషన్ వచ్చేసి నేనే ఇప్పుడే చూస్తున్నాను ఫస్ట్ టైం. సో చాలా బాగుంది. తూర్పు దేశపు జ్ఞానులకు మార్గం చూపించింది ఒక వెలుగు, అది స్టార్. అలాగే ఈరోజు లోకానికి వెలుగుగా వచ్చి కారణభూతులు అయిన మా ప్రియపడుతున్నారు, రగిలింపబడుతూ ఉన్నారు. మీ కృపకై వందనాలను ప్రభా. సేవకుని ప్రేమించి నేను ఎదుగో ఈ మంచి సంగమును కాయు నా సమస్తము జరిగించిన దేవుడా మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇక జరగబో కార్యం కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. ఇదిగో మీరు లోకమునకు వెలుగుగా వచ్చిన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మేము కూడా ఈ కృపత్వ వల్లే వెలుగుతూ అనేకులకు ప్రభా వెలుగుగా ఉండాలని మీరు ఇచ్చినటువంటి ఈ మంచి సమయం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ఈ మొదటి కృపత్తును వెలిగిస్తూ పరమా రక్షకుని క్రీస్తు మహారాజుకి రానైన రాజుకి, క్రీస్తు మహారాజుకి రానైన రాజుకి గగనము నుండి దిగి గనుడుగా మనుషులకి సమాధానం కలిగినట్టు అనేది దాన్ని చేసింది. వలవల కుశల్ కుమార్ మిడిచెల్ల ఇప్పుడు ఏంటంటే మన క్రిస్మస్ అంతా అయిపోయింది. చూసారు కదా ఎంత ఎంజాయ్ చేసాము. సో అదంతా అయింది. సో మనకి గిఫ్ట్స్ ఇచ్చారు, నేను వాచింగ్ చెప్పాను కూడా. సో ఇప్పుడు ఏంటంటే గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నాను. నాకు ఫస్ట్ ప్రైజ్లో వచ్చింది, సరిగాడు సెకండ్ ప్రైజ్లో వచ్చింది. సో పైకి కిందకి పైకి షాప్ దగ్గరికి ఇంటికి నాకు తిరగడమే సరిపోయింది ఫస్ట్. తర్వాత ఇంక నా వల్ల అవదని చెప్పి కూర్చున్నాను. సో మనకి ఏం గిఫ్ట్ వచ్చిందో చూసేద్దాం. మా తమ్ముడికి ఏమొచ్చింది చూపిస్తాడంట. చూపించారు ఏమొచ్చిందో. ఇంట్లో బాక్స్లు వచ్చినాయి సెకండ్ ప్రైజ్ వాళ్ళకి. ఫస్ట్ ప్రైజ్ కూడా అదే బాక్స్ అనుకుంటా, మరి చూద్దాం. సో మీకు పిక్స్ కూడా ఈరోజే షేర్ చేస్తా అనుకుంటా, ఎందుకంటే పిక్స్ చాలా బాగా వచ్చినాయి. సో నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాదైతే పెద్ద బాక్స్ చాలా బాగుంది. ఇది కూడా స్టోరేజ్ బాక్సే. ఇందులో మళ్ళీ ఒకటి, మళ్ళీ ఇందులో ఒకటి. సో 3 బాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనది ఫస్ట్ సన్నీ స్కూల్ అటెండెన్స్ ప్రకారం ఇచ్చారు. సో చెరగాడి సెకండ్.
సో జేఈలు అందరూ వాక్యాలు అవన్నీ చెప్పారు, అవన్నీ కూడా అప్లోడ్ చేస్తా, కాకపోతే టైం పడుతుంది అనుకోకండి. సో నా అవుట్ఫిట్ అస్సలు మర్చిపోద్ది, ఎంత బాగుందంటే నాకు ఎంత నచ్చిందో. సింపుల్గా ఈ నెక్ సెట్ ఒకటి నాకు ఎంత నచ్చిందో అసలు. సో కామెంట్స్లో తెలపండి ఎలా ఉంది. నాకైతే నా డ్రెస్ చాలా సాటిస్ఫైడ్. ఈ క్రిస్మస్కి పర్ఫెక్ట్. న్యూ ఇయర్ వ్లాగ్ కూడా చేస్తా, చూద్దాం.